వేదిక మీద ఆశీలైనటువంటి జేఎన్టీయూ కాకినాడ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ చేకూరి శివరామకృష్ణ ప్రసాద్ గారికి, విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి మిత్రులు ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్ డెలివరీ హెడ్ శ్రీ నర్రా సురేష్ గారికి, కళాశాల కార్యదర్శి మా బ్రదర్ శేఖర్ గారికి, ప్రిన్సిపల్ డాక్టర్ పి బాబు గారికి, అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ కె హరిబాబు గారికి, అలాగే వివిధ డిపార్ట్మెంట్స్లో హెచ్ఓడీస్కి, గ్రామ పెద్దలకి, తల్లిదండ్రులకి, అందరికీ విద్యార్థులందరికీ కూడా గ్రాడ్యుయేట్స్ డే హృదయపూర్వక స్వాగతం. చాలా ఆనందంగా ఉంది ఈరోజు. మా చేతుల మీదుగా ఇంతమంది విద్యార్థులు పట్టాలు తీసుకొని ఈరోజు మీ కాళ్ళ మీద మీరు నిలబడే స్థాయికి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ సభాపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. గ్రాడ్యుయేషన్ డే అనేది ఒక గర్వకారణమైన రోజు మీ అందరికీ. మీరు ఇప్పటివరకు 16 సంవత్సరాల నుంచి స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆ తర్వాత ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మీరు టెక్నికల్గా అవ్వచ్చు, స్కిల్ పరంగా అవ్వచ్చు, ఒక సర్టన్ ప్లేస్కి మీరు అందరూ రాబడి ఉండాలి. మీరు చాలామంది వివిధ కంపెనీస్లో ప్లేస్ అయి ఉన్నారు. నేను గర్వంగా చెప్పగలను, ఈ కళాశాలలో చేరేటప్పుడు మీరు ఏ ఉద్దేశంతో చేరారో నాకు తెలియదు, కానీ ఈ కళాశాలలో ఇప్పటివరకు ఫైనల్ ఇయర్లో 800 చిల్లరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే, ఎలిజిబిలిటీ మీన్స్ 10th, ఇంటరు, ఇంజనీరింగ్ 3 చోట్ల 60% అగ్రిగేట్ పర్సంటేజ్ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం. వీరిల్లో ఇప్పటి వరకు 711 మంది విద్యార్థులు వివిధ కంపెనీస్లో ప్లేస్ అయ్యారని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. అలాగే ఈ సంవత్సరం హయ్యెస్ట్ ప్యాకేజీ 15.71 lakhs గాను 2 స్టూడెంట్స్కి, 9 lakhsలో 4 స్టూడెంట్స్కి, 7 lakhs ప్యాకేజీలో 16 మందికి, 5 lakhs to 7 lakhs ప్యాకేజీలో 10 మంది విద్యార్థులకి, అలాగే మిగతా వాళ్ళందరూ కూడా 4.5, 3.6 ప్యాకేజీలో వివిధ కంపెనీస్లో ప్లేస్ అయ్యారు అని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. విద్యార్థులు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఒక మైల్ రాయిని దాటి ముందుకు వచ్చారు. ఇప్పుడు అంటే ఇక మీరు మీ కాళ్ళ మీద నిలబడాల్సిన ఛాన్స్ వచ్చింది మీకు. ఇప్పటి వరకు మీరు మీ తల్లిదండ్రుల సంపాదనతో, మీ తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ తోటి మీరు చదువుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు మీ సొంతగా మీ కాళ్ళ మీద నిలబడి మీ కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన టైము ముందుకు వచ్చేసింది మీకు. ఇప్పటివరకు మీరు ఏం చేసినా ఎవరు మిమ్మల్ని అడిగేవాళ్ళు లేరు. నువ్వు పాస్ అయినా, ఫెయిల్ అంటే నువ్వు కాలేజీకి వెళ్ళినా, వెళ్ళకపోయినా, లేకపోతే ఇంకొకటి చేయలేకపోయినా ఎవరు అడగరు. ఈ రోజు నుంచి మీ భుజాల మీద చాలా చాలా బాధ్యత ఏర్పడింది. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, ఈ డిగ్రీ తీసుకోవటమే ముఖ్యం కాదు. డిగ్రీ తీసుకున్న తర్వాత నువ్వు ఏ విధంగా ఎదగాలి, ఏ విధంగా నువ్వు డెవలప్ అవ్వాలి, ఏ విధంగా నువ్వు సమాజానికి ఉపయోగపడాలి, ఏ విధంగా నువ్వు నీ కుటుంబానికి ఉపయోగపడాలి అనేది నువ్వు ప్రతిరోజు నువ్వు క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామందికి డిగ్రీస్ వస్తున్నాయి, చాలా కాలేజీలో డిగ్రీలు వస్తున్నాయి. బట్ చాలా కాలేజీలో వచ్చే డిగ్రీల కన్నా కూడా కిడ్స్ కళాశాలలో వచ్చే డిగ్రీ డిఫరెంట్ అని నేను గర్వంగా చెప్తా ఉంటాను. ఎందుకనంటే మీరు చాలాసార్లు కాలేజీలో చేరేటప్పుడు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇక్కడ చేర్చాలని ప్రోద్బలం చేశారు. మీరు ఆ రోజు ఇక్కడ చేరడానికి ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదు అంటే, ఈ కళాశాలలో బైక్ అలౌ చేయరు, ఈ కళాశాలలో సెల్ ఫోన్ అలౌ చేయరు, ఈ కళాశాలలో మరీ స్ట్రిక్ట్గా ఉంటుంది, ఎగ్జామినేషన్ సిస్టమ్ స్ట్రిక్ట్గా ఉంటుంది అని చాలాసార్లు మీరు అపోజ్ చేసిన వాళ్ళు మీలో 30 to 40% విద్యార్థులు ఉంటారు. బట్ నేను గుండె మీద చేసుకొని చెప్పే పాయింట్ ఏంటంటే, ఎవరైతే ఈ కళాశాలలో సర్టిఫికేట్ తీసుకొని బయటకు వెళ్తున్నారో వీళ్ళు
సమాజంలో అన్ని రకాల స్కిల్స్ తోటి బయటకు వెళ్తున్నారని చెప్పగలను. మీకు సెకండ్ ఇయర్ నుంచే నేను సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఇచ్చాను. థర్డ్ ఇయర్లో కంటిన్యూ చేశాం. థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ టెక్నికల్ ట్రైనింగ్కి విగరస్గా ట్రైనింగ్ ఇచ్చాం. అలాగే ఫోర్త్ ఇయర్కి వచ్చిన తర్వాత కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్లు కూడా ఇవ్వటం జరిగింది. ఇంత ట్రైన్ చేస్తేనే ఇంతమంది విద్యార్థులు ఆ ఉపాధి అవకాశాలు పొందారని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మీరు అప్పట్లో అనుకుంటా ఉంటారు, వేరే కాలంలో చేరిన విద్యార్థులు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, బళ్ళేసుకొని తిరుగుతున్నారు, సెల్ ఫోన్లు వాడుతున్నారు, ఇంకా వేరే వేరే చేస్తున్నారు, మాకు అవకాశం ఇవ్వట్లేదు ఈ కళాశాల వాళ్ళు ఈ కళాశాల వాళ్ళు. కానీ రేపు మీరు ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి మీకు కనీసం చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఆ ఫీడ్బ్యాక్ మనకి ఇండస్ట్రీస్ నుంచి కూడా ఉంది. మనం ఒకసారి సీజేకి 55 మెంబర్స్ని పంపిస్తే అసెస్మెంట్లో ఇండియా మొత్తంలో టాప్గా మళ్ళీ కన్వర్ట్ అయిన వాళ్ళు ఎవరంటే మనమే ఉన్నాం. 55 మంది కన్వర్ట్ అయిపోయారు, అంటే అసెస్మెంట్ క్లియర్ చేసుకున్నాం. సో ఈ స్కిల్ సెట్ అనేది మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని ఆశిస్తూ ఉన్నాను. సో ఇప్పటి వరకు మీరు చదువుకున్నారు, చాలామందికి ఉద్యోగం చేయాలి, ఉద్యోగం అనేది ఒక కలగా ఉంటుంది. కానీ ఇవాళ విధానం మారిపోయిందండి. ఇండియా ఈజ్ లుకింగ్ ఫర్ ఇన్నోవేషన్స్. అవర్ ప్రైమ్ మినిస్టర్ మోడీస్ విజన్ ఈజ్ ఇన్నోవేషన్స్ అండ్ స్టార్టప్ ఇండియా. సో మీరందరిలో చాలామంది అందుకనే వికసిత్ భారత్ పోర్టల్ ఓపెన్ చేశారు భారతదేశంలో. వికసిత్ భారత్ పోర్టల్లో మీరందరూ రిజిస్టర్ అవ్వండి. మీ ఐడియాస్ ఉంటే మీకు టెక్నాలజీ సపోర్ట్ చేస్తారు. మీ ఐడియాస్ ఉంటే అప్లోడ్ చేయండి. యూ విల్ గెట్ ఎ ఫండింగ్ ఆఫ్ 5 lakhs ఫర్ ఈచ్ ఐడియా. మీ 5 లక్షల రూపాయలు మీ ఒక్కొక్క ఐడియాకి మీకు ఫండింగ్ వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మన భారతదేశంలో ఇన్నోవేషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది, స్టార్టప్కి ఎంకరేజ్మెంట్ ఉంది. ఇండియాలోనే కాకుండా ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ స్టార్టప్స్ని విపరీతంగా ఎంకరేజ్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ని స్టార్ట్ చేశారు. మీ యొక్క ఐడియాస్ని తీసుకొని మీరు అక్కడ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కి వెళ్ళొచ్చు, అక్కడ మీ ఐడియాని ప్రజెంట్ చేయొచ్చు, అండ్ నీకు ఒక హ్యాకథాన్ కండక్ట్ చేసుకోవచ్చు. నీ ఐడియాని నువ్వు ప్రోడక్ట్ రూపంలోకి తీసుకురావచ్చు. ఇటువంటి సపోర్ట్స్ గవర్నమెంట్స్ దగ్గర నుంచి ఉన్నప్పుడు ఎందుకు ఉద్యోగం చేయాలి అనేది నా ఆలోచన. అందుకనే దాంట్లో భాగంగానే 2016లోనే ఈ కళాశాలలో ఇన్నోవేషన్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్నోవేషన్ స్టార్ట్ చేశాం కాబట్టి ఈ సంవత్సరం నేను ప్రౌడ్గా చెప్పగలను, హానరబుల్ వైస్ ఛాన్సలర్ గారి సమక్షంలో నా కళాశాలలో ఉన్నటువంటి 10 ప్రాజెక్ట్స్కి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఏ కాలేజీకి రానటువంటి ఫండింగ్ 10 ప్రాజెక్టులకి ఒక్కొక్క ప్రాజెక్ట్కి 15 లక్షల రూపాయల ఫండింగ్ 10 స్టూడెంట్ ప్రాజెక్ట్స్కి వచ్చింది. ఇదొకటే కాదండి, ఈ సంవత్సరం మేము కళాశాలలో ప్రెస్టీజియస్ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ని కండక్ట్ చేయడం. ఇండియా మొత్తంలో 42 కళాశాలలో మాత్రమే స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ జరిగింది. ఆ 42 కళాశాలలో కిడ్స్ కళాశాల ఉంది అని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా. అంటే ఇంత ఎక్స్పోజర్ మీ అందరికీ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మీతో పాటు మేము చదువుతున్నాం, మీతో పాటు మేము కూడా నేర్చుకుంటున్నాం, టెక్నాలజీ అప్డేషన్ నేర్చుకుంటున్నాం. ఇవాళ మీరు చదువుకున్న చదువుకి బయట ఉన్న ప్రపంచానికి తేడా ఉంది. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, రోబోటిక్స్, డేటా సైన్స్, ఇన్వెంట్ టెక్నాలజీస్ అన్నీ అప్గ్రేడ్ అవుతున్నాయి. మీరు ఖచ్చితంగా మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఈ సర్టిఫికెట్ మీకు సరిపోదండి. ఈ సర్టిఫికెట్తో పాటుగా మీలో మీరు నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే ప్రతిరోజు మీరు చదువుకోవాల్సిందే. మీ నాలెడ్జ్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవాల్సిందే. గతంలో మనకు ఉండేది ఒక డాక్టరే రెగ్యులర్గా చదువుకోవాలని చెప్పేవాళ్ళు. ఇవాళ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేకపోతే ఉద్యోగం చేసే ఏ ఎంప్లాయ్ అయినా సరే రెగ్యులర్గా చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది కంటిన్యూస్ రీడింగ్, నిరంతరం చదువుకుండా ఉండటం, నిరంతరం నీ యొక్క నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకోవటం. ఇవాళ ఫ్యాకల్టీ కూడా ప్రతి సెమిస్టర్లో అప్గ్రేడ్ అవుతున్నారు. స్టూడెంట్స్ కూడా నిరంతరం మీరు మీ యొక్క నాలెడ్జ్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మీ నాలెడ్జ్తో పాటు మీ నైపుణ్యాన్ని పెంచుకోవాలి. ఇందాక చెప్పాను మీకు, టెక్నాలజీ పెరిగిపోయింది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, టీం వర్క్,
లీడర్షిప్ క్వాలిటీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అడాప్టబిలిటీ, ఇవన్నిటిని కూడా మీరు అడాప్ట్ చేసుకోవాలి. అంటే జ్ఞానంతో పాటు నైపుణ్యాన్ని పెంచుకోవాలి. అలాగే 3వ పాయింట్, నిజాయితీ మరియు విలువల్ని కాపాడుకోవాలి. మీ అందరి దగ్గర ప్రతిభ ఉంటుందండి, చాలా ప్రతిభ ఉంటుంది, కానీ విలువలు ఉండవు. విలువల్ని కాపాడుకోవాలి, వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలి. ప్రతి స్టూడెంట్ ఇవన్నీ మీరు బయట ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత ఈ 4-5 పాయింట్స్ మీరు అందరూ మైండ్లో పెట్టుకోవాలి. 4వ పాయింట్, ఓడిపోయానని భయపడకూడదు. మేమే ఎగ్జాంపుల్ మీకు. ఒక టైంలో మా ఫీజు 78,000 నుంచి 38,000కి వచ్చింది. ఒక్కొక్క స్టూడెంట్కి 4,000, 40,000 తగ్గింది. పర్ ఇయర్కి 4 కోట్లు తగ్గుతుంది. కానీ మేము భయపడలేదు. ఆ రోజు మేము ఫైట్ చేసాం. దీన్ని ఎలా రిఫార్మ్ చేయాలి, ఏ విధంగా స్టూడెంట్కి అన్యాయం జరగకుండా కాలేజీని డెవలప్ చేయాలని ఆలోచించాం. సో ఎక్కడ కూడా వైఫల్యానికి మీరు ఎవరు భయపడకూడదు. 4వ పాయింట్, సమాజానికి, తల్లిదండ్రులకి మీరు ఏమి ఇస్తున్నారో ఆలోచించుకోవాలి. ఇవాళ మీరు చదువుకున్న దాంట్లో మీ తల్లిదండ్రుల పాత్ర ఉంది, అలాగే ప్రభుత్వం పాత్ర ఉంది, సమాజం పాత్ర కూడా ఉంది. సమాజం కూడా నేను చదువుకోవడానికి అవకాశం కల్పించింది. ఇలాంటి అవకాశం కల్పిన సమాజానికి నువ్వేమి ఇస్తున్నావు తిరిగి? సినిమా చూశారు కదా, మన మహేష్ బాబు సినిమాలో ఉంటుంది, ఏమి ఇస్తావు తిరిగి, లేకపోతే లావ్ అయిపోతావు. కాబట్టి మీరు ఎవరు లావ్ అవ్వద్దు దయచేసి. అందరూ కూడా సమాజానికి ఎంతో కొంత, తల్లిదండ్రులకి ఎంతో కొంత తిరిగి ఇవ్వండి. మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి. మిమ్మల్ని ఎంతో కష్టపడి ఇవాళ బాగుంటుందండి. మీరందరూ చదువుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. చాలామంది అమెరికా వెళ్తారు. కనీసం తల్లిదండ్రులు సిక్ అయితే రాలేని పరిస్థితుల్లో చాలామంది అమెరికాలో ఉండిపోతున్నారు. ఒక అమెరికానే కాదు, బెంగళూరులో ఉండి కూడా రాలేకపోతున్నారు, హైదరాబాద్లో ఉండి రాలేకపోతున్నారా, రావట్లేదా అనేది వాళ్ళొక్కరికే తెలుస్తుంది. సో సమాజానికి, తల్లిదండ్రులకి విలువివ్వండి. ఈ సమాజాన్ని మీకు అందించినటువంటి తోడ్పాటుని మీరు కూడా సమాజానికి అందించండి. ఈ 5 పాయింట్స్ మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. అలాగే తల్లిదండ్రులు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలు వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని సమాజంలోకి వెళ్తున్నారు. వాళ్ళ యొక్క అభ్యున్నతికి ఇప్పటి వరకు మీరు కష్టపడి వాళ్ళని ఈ స్టేజ్కి తీసుకురాగలిగారు. అందుకు మీ అందరికీ నేను సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా, ఎందుకంటే దగ్గర 850 మంది విద్యార్థులు ఈరోజు గ్రాడ్యుయేట్స్ పట్టా తీసుకొని బయటకు వెళ్తున్నారు. వీళ్ళు గ్రాడ్యుయేట్ పట్టా తీసుకుంటున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ వాళ్ళకి సరైన బోధన చేయబట్టి, సరైన ఫెసిలిటీస్ మేము అందించబట్టి, మా ప్రిన్సిపల్ గారు, డైరెక్టర్ గారు, లేకపోతే మా సెక్రటరీ గారు, నేను అందరం కూడా వాళ్ళని నిరంతరం కాపలా కాస్తూ వారి యొక్క అభ్యున్నతికి మేము అందరం తోడ్పడ్డాం. కాబట్టి మా ఉపాధ్యాయులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా. అలాగే విద్యార్థులు, మీరు సమాజంలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడా కూడా నేను చెప్పిన 5 పాయింట్లు మీరు మర్చిపోవద్దు. ఈ 5 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 5 పాయింట్లు మైండ్లో ఎప్పుడు మననం చేసుకోండి. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది అబ్దుల్ కలాం చెప్పాడు, కలలు కనండి, కలల్ని సాకారం చేసుకోండి. డ్రీమ్ బిగ్, పెద్ద కళలు కానండి. ఎంతసేపటికి మా ఊర్లో ఒక ఆయన తహసీల్దార్ అయ్యాడు, నేను తహసీల్దారే అవ్వాలి, అటువంటి కళలు కనకండి. మీ ఊర్లో ఒక ఆయన తహసీల్దార్ అయితే నువ్వు ఆ కలెక్టర్ అవ్వాలని కోరుకో. మీ ఊర్లో ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే నువ్వు సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలని కోరుకో. డ్రీమ్ బిగ్, పెద్ద కళలు కను. ఆ పెద్ద కళల్ని సాకారం చేసుకోవటానికి నీ వంతు ప్రయత్నం నువ్వు చేయి. ప్రయత్నం చేస్తే సక్సెస్ కానటువంటిది ఏదీ లేదండి. ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే ఎవరైనా సక్సెస్ అవుతామో. మీకు చాలాసార్లు నేను చెప్పాను, మేమే మీకు లైవ్ ఎగ్జాంపుల్. చాలా చిన్న కుటుంబం నుంచి, చాలా 1000 రూపాయలు ఫీజు కట్టలేనటువంటి స్టేజ్లో ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళమి ఇవాళ 2 కళాశాలలు నడుపుతున్నామంటే మేము కూడా మీకు ఇన్స్పిరేషన్ అవ్వచ్చు. అలాగే మన ప్రొఫెసర్ గారు, వైస్ ఛాన్సలర్ గారు కూడా అదే పరిస్థితి. విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇవాళ ఎన్ఐటి వరంగల్లో సీనియర్ ప్రొఫెసర్గా ఉండి ఇవాళ జేఎన్టీయూ కాకినాడ దగ్గర 180 కాలేజెస్ మీద ఆయన హెడ్గా ఉండటం అనేది చాలా గొప్ప విషయం. సురేష్ గారు కూడా అంతే, ఒక విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా. సో ఎవరికి కూడా పుట్టుకతోనే మొత్తం పెద్ద పొజిషన్స్ రావండి. మీరు కష్టపడండి. మీలో చాలామంది నేను చాలా ఉన్నతమైన స్థానాల్లో చూడాలని నా కోరికగా ఉంది.
చాలా ఉన్నతమైన స్థానాల్లో. ఎంతసేపటికి మీరు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం గురించి ఆలోచించద్దు. మీ యొక్క ఆలోచన పెద్దగా ఆలోచించండి. పెద్ద పెద్ద పొజిషన్స్కి వెళ్తానికి ఆలోచించండి. మీరు అటువంటి పొజిషన్కి వెళ్తే మీ దగ్గరికి మేము వచ్చి పిలుచుకునే పరిస్థితి వచ్చే విధంగా మీరందరూ వెళ్తారని, మీ అందరికీ రాబోయే లైఫ్ చక్కగా మంచి ఉన్నతమైన స్థానాల్లో ఉంటారని, మీలో చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లని, కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్స్ గాను, కొంతమంది కలెక్టర్స్ గాను, కొంతమంది సెక్రటరీస్ గాను, కొంతమంది రాజకీయ నాయకులు గాను, ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో ఉండి మీరందరూ కూడా ఆ స్థానాలకు వెళ్ళి ఈ సమాజానికి అలాగే ఈ కళాశాలకి మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఈ కాలేజీ సుబ్బారావుదో శేఖర్దో లేకపోతే ఇంకొకరిదో కాదండి. ఈ కళాశాల మనందరిది. ఎప్పటికీ కూడా మీరు ఈ కళాశాలని నా కాలేజీ మన కాలేజీ అనే ఫీలింగ్తో ఉంటూ ఈ కళాశాలకి మీ అవసరం ఎప్పుడైనా ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా కాదండి, మీ అవసరం మీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ విషయంలో అవ్వచ్చు, మీ యొక్క సపోర్ట్ విషయంలో అవ్వచ్చు, మీ సలహాల విషయంలో అవ్వచ్చు, ఏదైనా విషయంలో మీ అవసరం మాకు ఉన్నప్పుడు మీరందరూ మీ అవసరానికి మాకు తోడ్పడతారని, ఈ కళాశాల యొక్క అభ్యున్నతికి మీరందరూ తోడ్పాటు అందించాలని కోరుకుంటూ రాబోయే 1-2 సంవత్సరాల్లో ఈ కళాశాలని కాలేజీ స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్లే విధంగా మా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాని అందరికీ మీ అందరికీ ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటూ